నమస్తే. మన దగ్గర ఇప్పుడు మహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. ఇతర మతాల వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు, అదే టీటీడీలో అయితే ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి కూడా మహమ్మద్ ఫయాజ్ గారు మనం అడగడం జరిగింది. అసలు అడుగు తెలుసుకున్న దాని గురించి ఎలాంటి వివరాలు అనేవి కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. వాక్ బోర్డు గురించి కూడా మీరు అడుగుతున్నారు. అంటే మీ వాక్ బోర్డు లో ఇతర మతాల వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు, అదే టీటీడీలో ఎందుకు పెట్టట్లేదు అని కూడా మీరు అన్నారు. దాని గురించి మీరు కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? వక్ఫ్ బోర్డ్ అనేది దేవుడికి సంబంధించింది. ఎవరైతే తన యొక్క ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీ దేవుడికి అంకితం చేసేదే వక్ఫ్ బోర్డు. వక్ఫ్ అన్నది వక్ఫ్ అనే దాన్ని ఏంటంటే నా దగ్గర ఏదైనా ప్లేస్ ఉంటే అది ఇచ్చేస్తాను. అది దేవుడి గురించి అంటే మత పెద్దలు ఏం చేస్తారంటే దాన్ని అందరికి పంచి పెడతారు. ఫలాల్ని, దానికి వచ్చే లాభాలని పేద ముస్లిం ప్రజలకి పంచి పెడతారు. దాన్ని వక్ఫ్ అంటారు. ఆ వక్ఫ్ అనేది మన దేశంలో మొత్తం 3 చేతిలో చాలా భూములు ఉన్నాయి. ఒకటి రైల్వే, ఆర్మీ, తర్వాత వక్ఫ్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి కన్ను పుట్టింది. ఇంత ల్యాండ్ ఇలా చేతిలో ఉండడం ఏంటనేది ఒక దుర్బుద్ధితో ఈ వక్ఫ్ బోర్డు అంటే చేంజ్ చేద్దాం, దీనికి ఒక వీళ్ళని ఎట్లయినా నడ్డి ఎరగకూడదామనే పద్ధతిలో పోతుంది. ఎందుకంటే 2014 నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత మరి ఫస్ట్ కొట్టింది ఏంటంటే మా ఖసావులు ఉంటారు చూడండి, చెమడ అంటే మేకపోతు చెమడాని దాన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే చైనాకు పంపించేటప్పుడు అప్పుడు ఇక్కడ చాలా లాభసాటిగా ఉండేది. అయితే దాన్ని ఫస్ట్ ఇరగొట్టారు మా ప్రజానీకాన్ని, అంటే మైనార్టీకి. తర్వాత ఏంటంటే రాను చాలా త్రిబుల్ తల్లాకు ఇవన్నీ అయినాయి. కానీ ఇప్పుడు అయ్యేది ఏంటంటే వక్ఫ్లో ఉన్న భూములు మన ఇండియాలో ఉన్న 3 సంస్థల్లో 3వది మన వక్ఫ్ బోర్డు భూములు. 9 లక్షల భూములు ఉన్నాయి, 9 లక్షల ఎకరాల భూమి. దీన్ని ఏ విధంగా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోవాలనే ప్రయత్నంలోనే ఈరోజు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని అన్ని ముస్లిం సంఘాలు, అన్ని పార్టీలు, కొన్ని అంటే మతతత్వ పార్టీలు తప్ప అన్ని పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్ని. మతతత్వ పార్టీ అంటే మీరు ఏ పార్టీ గురించి చెప్తున్నారు? మతతత్వ పార్టీ అని ఏ పార్టీలు ఉంటాయి? డెఫినెట్లీగా మతతత్వ పార్టీ అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధించింది. అదంతే చేసేదే. ఫస్ట్ నుంచే చేసేది ఏంటంటే ముస్లిమ్స్ యొక్క ఏదైతే లాభసాటిగా ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ విడగొడుతూ వస్తుంది. రాను త్రిబుల్ తల్లాక్ అన్నారు, హిజాబ్ అన్నారు, మరి మా మదర్సాలలో చాలా తప్పులు జరుగుతున్నాయి అన్నారు. అప్పటికి మదర్సాలలో ఏంటంటే అరబీ నేర్పిస్తారు కానీ తప్ప దేశానికి మంచి ఒక యూనిటెడ్ ఉండాలని చెప్తారు తప్ప దాన్ని కూడా ఒక చిత్రీకరించని అక్కడ ఏదో మతతత్వమే నడుపుతున్నారు, దేశానికి ఎగనిస్ట్గా చేస్తున్నారని దాని మీద కూడా దాడులు జరగడం జరిగింది. అదేవిధంగా యూపీలో చేసిన దురాకరణం మీకు తెలుసు. ఎప్పుడు చూసినా బుల్డోజర్ అని అంటారు. బుల్డోజర్ తీసుకొచ్చి ఓన్లీ ఒక వర్గానికి, అంటే మా వర్గానికి మరి వారి అంటే ఎరగొట్టడం అలాంటివి జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ చాలక ఇప్పుడు వక్ఫ్ బోర్డు మీద వీళ్ళు పడ్డారు. వక్ఫ్ బోర్డులో ఏంటంటే సమస్య ఇక్కడ ఉన్నది ఏంటంటే మా దగ్గర 2-3 వర్గాలుగా వివరించారు. ఒకటేమో సున్నీ, షియా అండ్ బోరా అని ముగ్గురిని విడగొట్టేసి వీళ్ళకి కూడా సంబంధించిన 3 బోర్డులు కావాలనేది ఒక ప్రతివాదం తీసుకొచ్చారు. సరే తీసుకొచ్చారు. ఎవరి యొక్క కమ్యూనిటీ ఎంత ఉందో ఆ విధంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాంట్లో అంటే మా దగ్గర ఒక విషయం ఉంది. ఏదైతే వక్ఫ్కు సంబంధించిన భూములు, వస్తువులు ఏవైనా ఉంటాయో దాన్ని ఒకటి ట్రిబ్యునల్లో, అంటే వక్ఫ్ ట్రిబ్యునల్లోనే దాన్ని పరిష్కరించుకోవడానికి ఆస్కారాలు ఉండేవి. 1995లో ఏదైతే అమెండ్మెంట్ జరిగిందో కాంగ్రెస్ హయాంలో, దాన్ని బట్టి మా భూములు మా యొక్క జడ్జి ద్వారా దీన్ని పరిష్కరించుకోబడేవి. ఎవరైనా నాది అని భూమి అన్నప్పుడు ఆ ట్రిబ్యునల్లో పోయి వక్ఫ్ ట్రిబ్యునల్లో పోయి అప్పీల్ చేసుకుంటే ఎవరి భూమి ఎవరిది అనేది వాళ్ళు పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఉన్నది జడ్జి కూడా ముస్లిమే, లాయర్లు కూడా ముస్లిమే అని ఒక దుర్బుద్ధితో ఏం చేశారంటే దీంట్లో మెంబర్లు ఉంటారు కదా, దాంట్లో హిందువులను హిందువులు అనకూడదు, ఇతర మతస్థులను కూడా మెంబర్లుగా చేద్దామని
ప్రతిపాదన ఇప్పుడు గట్టిగా వినబడుతుంది. అది ఇతరులను అంటే ఏ విధంగా మనం అనుకోవాలి? ఇప్పుడు మా సంస్థకు ఉన్నది మాకుంటాయి, వేరే వాళ్ళ సంస్థకు ఉండే వేరే వాళ్ళే ఉంటాయి. అదే విధంగా టీటీడీలో ఉన్న సంస్థ ఉంది, దాంట్లో ఎవరు ఏ మతస్థుడు పోకూడదు. ఎందుకంటే వాళ్ళ సంస్థ, వాళ్ళ యొక్క అధికారం ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధికారం. క్రిస్టియన్ దాంట్లో ఉంటే వాళ్ళ అధికారం, తర్వాత ఎవరు మన సిక్కులు ఉంటే వాళ్ళ అధికారాలు ఉంటాయి. కాబట్టి ఎవరి అధికారాలతో వాళ్ళు పరిపాలించుకుంటారు, వాళ్ళ యొక్క భూముల్ని వాళ్ళ యొక్క వ్యవస్థని వాళ్ళు సక్రమంగా పెట్టుకుంటారు. అయితే దాంట్లో ఇప్పుడు ఇందులో వచ్చిన ఇబ్బందులు ఏమున్నాయంటే, మీరు టీటీడీ అన్నారు, టీటీడీలో వాళ్ళ మతస్థులే హిందువులే ఉండాలని చెప్పారు. ఇప్పుడు మీ దాంట్లో వచ్చిన సమస్యలు మీరు ఎట్లా పరిష్కరించుకుందాం అనుకుంటున్నారు? సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవడం అంటే, ఇప్పుడు దాకా జరిగింది ఎట్లుంది, మా సంస్థలో ఉన్న పెద్దలే దానికి ఒక రూలింగ్ ఇచ్చుకుంటూ ఈ భూములు మాయి, ఈ భూములు మీయి, ఈ భూముల గురించి అనేది వేడిగా ఆల్రెడీ రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళు మా భూముల్ని పరిష్కరించుకుంటున్నారు. అది వేరే విషయం. ఆ భూముల్లో కొంతమంది అంటే మా వాళ్ళే కొంతమంది కబ్జాలు చేసుకోవడం, మా వాళ్ళే మరి గవర్నమెంట్లకు ఏదైతే గవర్నమెంట్స్ ఉంటే ఆ గవర్నమెంట్లకు తొత్తులుగా మారి ఉన్న భూముల్ని కొంతమందికి అప్పజెప్పడం జరిగింది. ఎట్లా అంటే, ఒకటి ర్యాంకో హిల్స్ అని రగరపాటి రాజగోపాల్ ఎంపీ ఆయన బిల్డింగ్ అదే, మన ఏది ముఖేష్ అంబానీ ఉన్నాడు ఆయన యొక్క ఏది ఇల్లుందో అది వక్ఫ్ బోర్డుదే. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఆ భూములన్నీ ఇంకా ఇక్కడ మీ భూములన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారా? అంటే పర్మిషన్ లేకుండా తీసుకుంటున్నారా, పర్మిషన్ తోనే తీసుకుంటున్నారా? పర్మిషన్ లేకుండా కాదు, వాళ్ళు ఒక జిమిక్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళతో కొనుక్కొని అంటే లాలుచిబడి అది కొన్ని పేపర్లను సృష్టించి, తప్పు పేపర్లను సృష్టించి వాళ్ళేమో మేము కొన్నట్టు చిత్రహించి మా వాళ్ళకి రిష్వత్ ఇచ్చి అంటే బ్రైవ్ ఇచ్చి కొనుక్కోవడం అనేది కాదు, అది వాంటెడ్లీ వీళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు మా భూముల్ని. అంటే మాలో ఉన్న పెద్దలు అంటే వక్ఫ్ బోర్డు పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళే కొంత తప్పులు చేశారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సియాసత్ పేపర్ ఉంది, న్యూస్ పేపర్ ఉంది, అది కూడా వక్ఫ్ బోర్డే. తర్వాత ఇక్కడ హ్యాబిట్స్లో ఉన్న పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఉంది, ఆ మొత్తం వక్ఫ్ బోర్డుదే. తర్వాత ఇక్కడ ఇది మదీనా సెంటర్ ఉంది, అది కూడా వక్ఫ్ బోర్డుదే. కానీ మా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అది ప్రైమ్ ఏరియాలో ఉన్నాయి, దానికి రెంట్స్ ఏమి ఇస్తున్నారు తెలుసా? దాని ప్రాపర్టీ రెంట్స్ ఒకడేమో 5,000 ఇస్తాడు, ఒకటి 200 ఇస్తాడు. ఈ హ్యాబిట్స్లో 5,000 కన్నా అంటే 4,000 3,000 ఇస్తాడు. అదే జీ పుల్లారెడ్డి 5,000 ఇస్తాడు. అది అంటే మామూలుగా మీలో మీకు కూడా ఐక్యత అనేది లేదు. ఐక్యత ఉన్నట్టయితే మీకు కూడా మంచిగా ఉండేది కదా. లేదు, ఐక్యత కాదు. కొంతమంది దురదృష్టంగా ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్లో చెప్ప చేతిలో ఉన్న వాళ్ళే వక్ఫ్ బోర్డు యొక్క చైర్మన్లు ఆ పదవులు అనుభవిస్తున్నారు. అయితే వాళ్ళు మరి ఆయనకు పదవి ఇచ్చారు కదా, తోఫాగా ఏదైనా ఇవ్వాలి, గిఫ్ట్గా ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏది చెప్తున్నారో ఇది వక్ఫ్ బోర్డు భూమి కాదని మా చైర్మన్లే సైన్ చేసి వాళ్ళకి అప్పచేస్తున్నారు. అది మా వాళ్ళది కూడా తప్పు అటు ఉంది ఇటు ఉంది అంటారా? మ్యాక్సిమంగా అదే తప్పు 2 సైడ్లో ఉంది. అదే దీన్ని అలసుగా తీసుకొని బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, దాంట్లో కొంతమంది వేరే మతస్థులను నెంబర్లు వేద్దాం, దీన్ని ఎట్లా ఏ విధంగా అయినా సరే దీన్ని వీక్ చేద్దాం అనే పద్ధతిలో మోడీ గవర్నమెంట్ వెళ్తుంది. ఇది చాలా తప్పు. అవసరమైతే మా దాంట్లో ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి మీరు మా దాంట్లో ఉన్నదాన్ని సవరణ చేసి మా దాంట్లో ఉన్న కొన్ని కఠినమైన శిక్షలు విధించి వాళ్ళని ఒక దారిలో పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. నా యొక్క అభిప్రాయం కాదు, మొత్తం యావత్తు భారతదేశం యొక్క ముస్లింల యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో రీసెంట్గా ఒక ప్రకటన వచ్చింది అనమాట. ఢిల్లీ సీఎం కూడా ఒక ప్రకటన చేశారు, హిందూ అర్చకులకు మాత్రమే గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది, ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వాళ్ళకి మాత్రం శాలరీస్ ఉండదు. ఎందుకంటే హిందువులు అనే వాళ్ళు కూడా అర్చకులందరూ కూడా ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు, మిగతా మతస్థులు ఎవరు కూడా పే చేయట్లేదు అంటే దానికి మీరు ఏం చెప్తారు? అది చాలా తప్పండి. ఎందుకంటే మన తెలంగాణ ఒకటి చూసుకుందాం, మనం తెలంగాణలో 35,000 కోట్ల రూపాయలు ముస్లిమ్స్ కూడా ట్యాక్స్ కడతారు మొత్తం. అంటే ఏ ట్యాక్స్ అయినా సరే, ఇంటి ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా.
అంటే నేను అనేది మసీదులు ఉన్నాయి కదా, మసీదులకు కావచ్చు, చర్చిలకు కావచ్చు, వాటి శాలరీ అంటే గుడిలకు వచ్చే ఆదాయం పన్నుల ఆదాయం దాంట్లో వాళ్ళు అనేది ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు ముస్లిమ్స్ చేసుకునే మసీద్ కావచ్చు, అలాగే చర్చిలు కావచ్చు, క్రిస్టియన్స్ చర్చెస్ కావచ్చు, వాళ్ళకి వచ్చిన డబ్బులన్నిటి కూడా చర్చికి వచ్చినా కానీ ఆ మసీద్కి వచ్చిన పైసలన్నిటి కూడా వాళ్ళు పన్ను అనేది పే చేయట్లేదు అనమాట. దానికి పన్ను పే చేయాలనేది ఎక్కడ లేదు. అయినా సరే మరి వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు అండర్లో ఇక్కడ కొన్ని దర్గాలు ఉన్నాయి, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మసీదులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. దానికి వారు మొత్తం కస్టోడియన్గా ఈ డబ్బంతా గవర్నమెంట్కి వెళ్తుంది. అది ఒక ట్యాక్స్ రూపంగానే వెళ్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.